सत्यश्रीदेव अगस्त्यानां नामधेयस्यायुष्याधुर्त्यदस्यमानस्य बिलारिगर मेरे भारद्वाज गोत्रः सत्साई भवनां देशके प्रथमोऽभ्यास सौभाग्योते भवानी नाम याहायुष्याभृत्यदस्यमानस्य मम सोदरः अनुकोण्डि सोदरस्य यजमानस्य शीघ्रमेव पारिग्रह सिद्ध्यर्थं भारद्वाज गोत्रः चिरञ्जीवी अविनाश नाम देशकायुष्याभृत्यदस्यमानस्य सह कुटुंबानां अक्षतल युक्तपడుకోండి చెప్పండి మామా ఇలా పట్టుకోవాలి ఇలా కుడి వైపు పెట్టుకోండి మీరు ఎడం వైపు పెట్టుకోండి చక్కగా స్వామివారిని చూస్తూ నేను చెప్పండి మామా సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ फल पुरुषार्थ सिद्ध्यर्थम मम जन्म नक्षत्र वसातु नाम नक्षत्र वसातु సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాలకి
కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా. జైనం పద్మనాభం శేషం విశ్వాధారణ్యదృశం మేఘవర్ణం సుభాగం లక్ష్మీకాంతం కమలనేనం యోగవిద్యారగమ్యం వందే విష్ణుం భవద్వరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామిని నమః. సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఇది ధ్యాన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
మనస వచస తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే. కుడికాల మీద ఎడంకాలు వేసుకోండి. కుడికాల మీద పైకి రావాలి, పాదం పైకి ఎడంకాలు ఇలాగా గంటలాగా. కుడి చెవి భూమికి తగిలించండి, కాలు మార్చుకోండి, ఎడం చెవి తగిలించండి, నుదురు తగిలించండి, ఏచి మోకాల మీద కూర్చోండి. చెప్పండి ఇద్దరు కూడా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన. చంపలు వేసుకుని నమస్కరించుకోండి. ఎక్కడ అన్నవరానికి వినిపించాలి, చెప్పాలి. ఆవాహనం నజానామి నజానామి, విసర్జనం పూజా విధిం నజానామి, క్షమ్యతాం నారాయణ. మళ్ళీ చంపలు వేసుకుని నమస్కరించుకోండి. వైకుంఠం, వైకుంఠాన్ని నిర్మించాలి. మళ్ళీ చెప్పండి. యథాక్షరం పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. స్వామివారి నిర్మించినట్టు మరోసారి కథలు నమస్కరించు. అపరాధ నమస్కారాన్ని సమర్పయాలి అనుకోండి. నమస్కారాన్ని సమర్పయాలి. ఎక్కడున్నాయి వైకుంఠంలో అన్నవరము? ఎక్కడున్నాయి? ఆయన వస్తాడు కూడా ఇక్కడే ఉంది. ఆయన వచ్చాడు కదా, అర్థమైందా? అది చక్కగా ప్లేట్లో వెనక్కి జరుపుకుని కొంచెం బ్రాహ్మణోత్తముని తెరింపజేయాలి. ఈశ్వరుని పిలిస్తే విష్ణుమూర్తి రావడం ఏమిటి అంటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణునే శివస్థ విష్ణువస్థ విష్ణువస్థ నిత్యం సంధ్యావందనం శ్లోకం చెప్తూనే ఉంటాం. ఆయన వేరు ఈయన వేరు కింద భావిస్తూ ఉంటాం. కానీ విష్ణుమూర్తి అనుకున్నాడు బ్రాహ్మణోత్తముని తెరింపజేయాలని చెప్పేసి ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ స్వరూపుడు. ఆయన ప్రతినిత్యం నడిచేటువంటి మార్గమధ్యంలో శతానందాన్ని పిలిచాడు. పిలవగానే ఈయన చూశాట. నా పేరు ఈయనకి ఎలా తెలుసు, ఈయన ఎప్పుడు చూడలేదు అనుకున్నాడు. అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నవాడే అనుకున్నాడు, ఏమంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ గ్రామంలో చూడలేదు నాకు పిలవడానికి గల కారణం ఏమిటి అన్నాడు. అనగానే అంటున్నట్టు, నాయన నువ్వు నన్ను ఎప్పుడు చూడకపోయి ఉంటుంది కానీ ప్రతి నిత్యం నిన్ను గమనిస్తూనే ఉంటాను, నీ బాధ గల కారణం ఏమిటో తెలుసుకుందాము, ఏదైనా మార్గం ఉంటే చెప్తామని పిలిచాను అన్నాడు. అనగానే ఆయన నమస్కరించుకున్నవాడే అంటున్నట్టు, స్వామి నన్ను శతానందులు అంటారు, వేదం చదువుకున్నవాడిని అయితేనే కానీ నేను ఎటువంటి వ్యవసాయ ధన సంపాదన లేక బాధపడుతూ ఉన్నాను. నా పిల్లలకి కడుపులో భోజనం పెట్టలేక బాధపడుతున్నాను. ఇదే బాధ తగ్గ వేరే బాధే లేదు అన్నాడు. అనగానే అంటున్నట్టు, నీ యొక్క బాధను తొలగించేటువంటి విశేషమైన సత్యనారాయణ స్వామి వారికి వ్రతం ఉంది నాయన. ఈ యొక్క వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. ఏ నిమిషం అయితే ఏ రోజైతే నువ్వు చేస్తావో ఆ నిమిషం నుంచి కష్టాలన్నీ తొలగవచ్చు అన్నాడు. అనగానే ఎంతో ఆనందంగా జరుగుతాను కదా, ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే ఎక్కువ ఫలితాలు ఇస్తుందో అంటున్నాడు. అనుకుని వాడే ఆనందపడుతూ గ్రామంలోకి వెళ్తూ ప్రతినిత్యం మనుషులు తెలియజేశాట. గోవింద అన్నవరవాస సత్యదేవ గోవింద గోవింద. కొబ్బరికాయలు పెట్టండి. కొన్ని భార్య నేను తప్పిగా ఉండేది ఆడిపోయి గాయాలు. కింద నేల పాడవకుండా ఉంటుంది కదా. అక్షతలు చేతితో పట్టుకోండి. అవే అక్షతలు. ద్వితీయాధ్యాయ సంపూర్ణ, తృతీయాధ్యాయ ప్రారంభ. మళ్ళీ సూతవానాన్ని చెప్తూ ఉన్నాడు. సూతవానాన్ని చెప్తూ ఉన్నాడు మహారాజా. మళ్ళీ వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గెలుపగానే వీళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ చెప్పిన సమాధానానికి, వ్యంగ్యంగా చెప్పిన సమాధానానికి ఎంతో ఆనందపడుతూ చక్కగా ఆ యొక్క నామం ఎక్కారు. చూడగానే ఎక్కడ చూసినా ఆకృత కంటికి ఏం కాని రావట్లేదు. కానీ రాకపోయేసరికి వెంటనే ఎంతో రోధిస్తూ కంగారు పడుతూ ఆ వైశ్యుడు ఆయన వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారట. వెళ్ళగానే మీరు వస్తారని తెలుసు కదా, ఆయనకి మహానుభావుడు చెట్టు కింద కూర్చున్నాడు, పాదాన్ని పడ్డాడు. అంటున్నట్ట, స్వామి మేము మానవ మాత్రం తెలియకుండా మాట్లాడుతుంటాం, మమ్మల్ని క్షమించండి ఆయన అని చెప్పేసరి
పాదాల మీద పడగానే ఎట్టినట్టు నువ్వు సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని ఆచరిస్తాను సంకల్పించి విడిచిపెట్టున్నావు. అందులో నీకు ఈ విధంగా కష్టం కలుగుతుంది అనగానే వెంటనే గుర్తు చేసుకున్నాడు. ఆహా ఇదంతా ఎవరి యొక్క లీలా? సత్యనారాయణ స్వామి వారికి లీల చెప్పేసినప్పుడు వాడు వెంటనే ఈ విధంగా అంటున్నాడు. ధ్యాగే సత్యం గుణాకేత గుణగ్రహ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం భరం పీతాంబరం నీలవరం శ్రీవత్సభూషణం గోవిందం గోకులాలం బ్రహ్మజే రవిభూషితం. వెంటనే అంటున్నాడు, నేను ఇంతకాలం చేయకపోయినా కానీ నీ యొక్క దర్శనం అక్కడ పెట్టి పెద్ద ఒత్తి అక్కడే ఉంది. తుంగధ్వజుడు చెప్పేసి చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఉదయాన్నే లేచిన తర్వాత దైవ సంతృప్తార్థము దేవాలయానికి వెళ్ళిన వాడే, దేవుడు ధర్మగా బ్రాహ్మణ సత్కారం చేసుకునేవాడే, బ్రాహ్మణ ఆశీర్వదం పొందినవాడే ఎంతో గొప్పగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇతరులకి వేటంటే విక్రాంతం ఎక్కువ వేటాడడానికి అడవిలో పెడుతూ ఉండేవాడు. అట్టి విధానంలో కొంతమంది పరిపాలన పెట్టుకున్నాడు. ఆ రోజు అంటే తీవ్రంగా ఉండేసరికి రథాన్ని దిగిన వాడే చెట్టు కింద విసురు దాని చెప్పిన దిగి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఆయన వెళ్ళే మార్గంలో గొల్లగూడెము గొల్లపిల్లలందరూ మారేడు కింద సత్యనారాయణ స్వామి వారికి ప్రధాన దృష్టి కనిపించారు. కనిపించగానే అటు నుంచి వెళ్తూ వారికి నమస్కారం కూడా చేసుకోకుండా చెట్టు కింద విశ్రమిస్తూ ఉన్నాడు. చెట్టు కింద విశ్రమిస్తూ ఉండగా గొప్పలు ఏం చేశారు అని చెప్పేసి అహంకారం చేతులు నేలపాలు చేస్తున్నాడే అక్కడి నుంచి పైన పోయాట. పైన పోయిన వాడే రాజ్యానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి పైన పోయాడు. ఇంతలో రాజదూతలు ఎదురైన వారు అంటున్నారు, మహారాజా ఇందాక కోపరెడ్డి మీరు లేని సమయంలో శత్రుదేశం వాళ్ళందరూ కూడా మీ యొక్క రాజ్యాన్ని ముట్టడించారు నాయన అన్నాడు. అనగానే వెంటనే ఏం చేయాలి అర్థం కాక, నేను చక్రవర్తిని, నా చుట్టూరు ఉన్న రాజ్యాలని నా మిత్ర రాజ్యాలు ఏమిటి నా పరిపాలన ఇంత విధంగా చూపించేటట్లుగా జరుగుతుందా అని బాధపడ్డాడు. బాధపడిన వాడే అనుకుంటున్నాడు, ఏమిటి వీళ్ళందరూ దండెత్తడానికి కారణం ఏంటి బాధపడుతూ ఉన్నాడు. ఉదయాన్నే దేవుడు జరిగించుకుంటారు చేసుకుంటారని బ్రాహ్మణ హాజరు ఎందుకు ఈ విధంగా కష్టం కలిగిందని బాధపడుతూ ఉన్నాడు. మన పరివారంలో కూడా మాట అంటున్నారు, మహారాజా తక్కువ కొబ్బరి తీర్థ ప్రసాదాలు విడిచిపెట్టడం వల్లే మనకి ఈ విధంగా కష్టం కలిగిందేమో అన్నాడు. నిజమే అనుకున్నాడు. మరి వారెక్కడ ఉన్నాము మరొకరు ఉన్నామని చెప్పేసి వెను తిరిగాడు. ఏదైతే మా ఇంత త్వరగా ఎదుర్కొన్నారని భజనా కార్యక్రమం చేస్తూ గోపురాన్ని కానవచ్చారు. వీళ్ళు వాళ్ళ పాదాన్ని వద్ద క్షమించమని కోరుకున్నారు. గోపురం ఏం చేశారు, నలుగురు కావాల్సిన పూజ నంబరాన్ని తీసుకొచ్చి అదే మరి ఒక మండపం ఏర్పాటు చేసి మహారాజుతో కూడా ఈ యొక్క వరదానాచరణ చేశారు. వరదానాచరించి తీర్థ ప్రధానాలు స్వీకరించిన వాడే కుదిరినంత దానం దండాలు చేసుకున్నవాడు యుద్ధమే శరణ్యం అంటూ రాజ్యానికి పయనమయ్యాడు. సకాలంలో రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడంతా కూడా సుభిక్షంగా ఉంది. వచ్చిన దూతలు కూడా అంటున్నారు, మేము ఎక్కడికి రాలేదండి, రాజ్యాన్ని విడిచిపెట్టారు కానీ అనుకున్నాడు. ఇదంతా కూడా సత్యదేవి తెలియలే అనుకున్నాడు. నలుగురవాడి యొక్క వ్రత మహిమ తనతో పడే ప్రజలందరికీ కూడా తెలిపిన వాడి తనతో పడే ప్రజలందరి చేత కూడా ఆచరణ చేస్తూ అంతిమ విష్ణు సాధ్యం ముందు సూర్యుడు సముదారం స్వస్థ ప్రియాభ్య ప్రభావం గోబ్రాహ్మణ్య శుభోస్త్రిచం లోక సమస్త శుభో భవంతు. చెప్పండి అందరూ కూడా. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. గోవిందా వెంకటరమణ గోవిందా అనాకృష్ణ గోవింద రమారమణ గోవింద. మిగిలిన ప్లేట్లో వేసేయండి. అక్కడ ముక్కు మీద ముక్కు వేసి దాని పెట్టు. సత్యనారాయణుని పూజ కురారే కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే. శ్రీ సత్యనారాయణుని పూజ కురారే కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే. శ్రీ సత్యనారాయణుని పురతస్తవ తేన మే సఫలాన ప్రాప్తి భవేత్ జన్మని. స్వామి వ్రతము
మనవండి వ్రత సమయంతో దంపతులు నుండి మనవండి ఆశ్రయిస్తూ ఇరువురికి కట్టబడులు సర్వాభరణములు. ఆనందమానందమే ఒక్కో క్షణం నీతో అద్భుతమే సరసానురాగాలు ఆనందమే. ఈ సమయంతో నమస్కరించుకుంటూ కొడుకుని ఆశ్రయిస్తూ నూతన వస్త్రద్వయం కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీ పల్లె ఇందాయి జీవితం నీదే మరేది కోరికే లేదే స్వయాన నువ్వుగా ప్రేమే ఇలా నన్ను కోరి బ్రహ్మశ్రీరాజముద్రైన మహారాజశ్రీ మనవండి ఆశ్రయిస్తూ ఇరువురికి కట్టబడులు సర్వాభరణములు. గామని సాని సగామరి సని స గమని సాని గమరి సని సమాగ అర్చన బ్రహ్మశ్రీరాజమూర్తులైన ఇంటి పేరండి కోడూరి పేరు చెప్పండి సీతారామాంజనేయమూర్తి ధర్మగారి దంపతులు. కొడుకుని కోడలిని నూతన గృహప్రవేశ వ్రత సమయంలో మనవండి ఆశ్రయిస్తూ దిగిపోతాలే నీవు నేను ఒక్కరేనని మనల చాటాలే చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే ఓం అర్చన ప్రార్చన బ్రహ్మశ్రీరాజమూర్తులైన మహారాజశ్రీ కోడూరు ధర్మగారు వీళ్ళన్నయ్య ఆ తమ్ముడిని మగల్ని నూతన గృహప్రవేశ సమయంలో కొడుకుని ఆశ్రయిస్తూ ఇరువురికి కట్టబడులు సర్వాభరణములు. అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే శుభమేలే నిత్యం చెంతకే వసంతం అనురాగమే హారతులాయే అభిమానమే దీవెనలాయే ఆనందమే నిత్యం చెంతకే సంబరం
శ్రీమంతో భాంతోర్ గ్రంథంతో తథాస్తు అసంపత్యోః సాగ్ర శతవర్ష సుతేన జీవన సిద్ధిరస్తు శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా సహిత గృహదేవత ఆయుర్వేద పద్మావతి దేవత వెంకటేశ్వర స్వామి దేవత ఓం వల్లి దేవసేన దేవత సుబ్రహ్మణ్య స్వామి దేవత అనుగ్రహకాక్షి ద్వారా శ్రేణి ప్రతిపంతక మాత్రవిత్త సరేష్మక బౌద్ధారాచారణ స్వరణ విత్తమాన విష్ణుపరింద్ర ద్రవజాద్రమాన ద్వారా సంపూర్ణ ఆయురాట్ క్రియా భవంత శ్రీమంత భాంతోర్ గ్రంథంతో చిరంజీవరః ఆయుష్యాభివృద్ధిరస్తు శతమానం భవతు సదాయుః పురుషः సతేంద్రియ ఆదిత్యేంద్రియే ప్రతిష్టతే. కలిమి చెలిమి కలిసి మెలిసి కొలువై ఉన్న నిలయం మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే తలచే ధన్య జీవితడేలలో కంటి చూపే ఆనతల్లే కాలి మన్నె కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం ముప్పే కాగమత్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే.
ఆ